అమ్మాయిలు మోసం చేస్తారు. కానీ ఈ డేటి ఫెలో అదేనండి మన రవి నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి అమ్మాయిలు మోసం చేస్తున్నారు. అమ్మాయిలు ఎలా మోసపోకూడదో ఈ స్కిట్ చూసి నేర్చుకుందాం. లెట్స్ వెల్కమ్ రచ్ రవి along with his team. అరే ఇవాళ చేసే ఫ్యామిలీ స్కిట్ అయినా ప్రేసి పాట వేసుకున్నా. దానికి ఒక రీజన్ ఉన్నది. పోయేకాలం ప్రేమకాలం సార్, డబ్బులున్నోని ధనవంతుడు అంటారు, బుద్ధిలోని బుద్ధిమంతుడు అంటారు, పిచ్చున్నోని పిచ్చి రవి అంటారు. మహేష్ బాబు గారు చేసిన సినిమా పేరు శ్రీమంతుడు అంటారు. నన్ను మా ఊర్లో నీతివంతుడు అంటారు. ప్రపంచంలో అందరికి తెలిసి 7 వింతలు. 8వ వింతకు చీర కట్టి రమ్మంటే అది నా భార్య. చూస్తారా? 8వ వింత నా భార్య. ఒకసారి వెల్కమ్ ఇవ్వమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు మీ అందరికీ తెలుసు, సరయు కసాండ్రా. నేను సన్నగా ఉంటానని మా అమ్మ నాన్న సరయు అని పెట్టారు. కత్తిలా ఉంటానని కసాండ్రా అని పేరు పెట్టారు తెలుసా? భగవంతుడు ఒక మంచి భర్తనిమ్మంటే మహా మంచి భర్తనిచ్చారు. థ్యాంక్ యూ గాడ్. వావ్ అను సరియు వాట్రా, లాస్ట్ ఎపిసోడ్ కి ఈ ఎపిసోడ్ కి ఇంత నాజుగ్గా తయారవేంట్రా? నువ్వు ఇచ్చిన టిప్సే సరే. ఒక్క నిమిషం ఏమండి, ఒకసారి ఆ పిల్ల అనసూయని చూడండి. అనసూయ ఎవరు? అందగత్తె అనసూయ గురించి మీకు తెలీదా? అందగత్తె అనసూయ నీకన్నా అందంగా ఉంటుందని? నాకన్నా అందంగా ఉండదు, కానీ ఆ పిల్లకున్న అందం ఏదో ఆ పిల్లకుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో నాకు తెలిసిన ఆడవాళ్ళు ఇద్దరు. ఒకటి మా అమ్మ, నీ పుట్ట ముందుకే పోయింది. అవును, పుట్టగానే పోయింటుందిరా నిన్ను చూసి. ఇలాంటి కుటుంబం మొన్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఫోన్ చేసి బ్యూటిఫుల్ అనే పదం తీసేసి మీ భార్య పేరు రాస్తా అన్నారు. కసాండ్రా. ఆ కసాండ్రా పేరు రాస్తా అంటే నేను ఒకటి చెప్పిన, మీరు ఎంత ఇస్తారు అన్న, నీకెంత కావాలి అన్నాడు. నాకు 5K కావాలి అన్న. వాళ్ళు 5C ఇస్తా అన్నారు. కేక్ అన్న C చిన్నది, నాకు అవసరం లేదని చెప్పేసి. ఏమన్నారు? ప్రపంచంలోని ఇద్దరే ఆడవాళ్ళు చూసారా? ఒకరు మీ అమ్మ, తర్వాత నేనా? 100%. ఒక్కసారి షూ ఓపెన్ చేయండి. ఇలా రండి, ఇక్కడ కాలు పెట్టండి. అంటే సమ్మర్ కదా, వాటర్ ప్రాబ్లం కదా. సార్, నాకు భార్యను ప్రేమించడం ఒక వ్యసనం. అరే, అందరికి డబ్బులతో నయమయ్యే వ్యాధి ఉంటది, లేదా డబ్బుతో నయం కాని వ్యాధి కూడా ఉంటది. కానీ నాకున్న వ్యాధి ఏంటో తెలుసా? ఏంటి? ఈ భార్యను ప్రేమించడమే. ఏమండి, ఒక్క నిమిషం, నాకెక్కడో కొడుతుంది. ఏమండి, చిన్న మాట, ఏమి అనుకోరు కదా? మీరు ఇప్పుడు క్యాంపుకి వెళ్తారు కదా, అక్కడ నేను గుర్తొస్తానా? మర్చిపోతేనే కదా నువ్వు గుర్తొచ్చేది. ఎందుకు పిచ్చిదానిక మాట్లాడతావు నువ్వు? ఓకేనా? జాగ్రత్త, వారం రోజులు వస్తా. ఫోన్లో టచ్ గంటకు వీడియో కాల్ మాట్లాడతావు కదా. అలాగే. ఇప్పుడు అనసూయ, ప్రపంచంలో ఎవరైనా ఇలాంటి హస్బెండ్ ఉంటాడా? Yeah, I'm a little busy today. Can I call you tomorrow? బుజ్జక్క, మాలవి ఎలా ఉన్నావే? మర్చిపోయింది. మన కాలేజీలో ఉంటుండే ఏదో కసాండ్రా, దాని వెనకైతే ఒక్కడు కూడా పడకుండే. దాని పెళ్లి అయిందట్టవా? అవునే, దానికి మంచి మొగుడు కూడా దొరకడని విన్నాను. చాలే అమ్మా. ఇది చూడవే, అడవి పందిలాగా ముళ్ళ పొదల్లోంచి వచ్చినట్టు ఎలా వస్తుంది ఇలా. ఊర్లో ఉన్నప్పుడేమో పెంటక్క, మళ్ళా కనటోళ్ళు ఇప్పుడేమో సో హ్యాపీ అంట. నమస్కారం సార్. నమస్కారం మేడం గారు. మేము కాలేజీలో మేము బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అందరూ కాలేజీలో ఏమనేవారు తెలుసా? మా ముగ్గురిని 3 రోజెస్
అబ్బో రంగు రుచి చిక్కదనం. వసే కస్సు నువ్వు అసలు పిల్లల్ని కంటున్నావా లేదే? ఒకేసారి 1 డజన్ మందిని కంటామే. వసే డజన్ మందిని కానేది మనుషులు కాదే, పందులు పందులు. ఒక విషయం తెలుసా? ఏంటి అది? మా ఆయన ఇంతవరకు ప్రపంచంలో 2 ఆడవాళ్ళు చూశారు తెలుసా? ఒకరు వాళ్ళ అమ్మగారిని, తర్వాత నన్నే. నిన్ను చూసిన తర్వాత వేరే ఆడవాళ్ళని చూడాలని కూడా అనిపించదులే అవే. ఏయ్, ఏమిటి మా ఆయన గారు వచ్చేసారు? ఏమండి, ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా? వచ్చేసారు? ఫ్లైట్ నిన్ను వదిలి వెళ్ళలేక. సరేలేండి, ఎలాగే వచ్చారు కదా, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కదా. మా ఫ్రెండ్స్ వచ్చారు, నా చిన్ననాటి స్నేహితులు. ప్రపంచంలో నాకు తెలిసింది ఒకటే ఒక అందం, అది నీది. నీ తప్ప ఇంకో ఎవరిని చూడను చూడను చూడను. భగవంతుడా, ఏంటి రిపీటెడ్ డైలాగ్? బుజ్జి, మా ఆయన గారే. మాలిని మా ఆయన గారు. ఏంటండి మీ మొహం చూపించరా? నా వల్ల కాదు, నీ దండం పెడతా. ఎంత మంచి మొగుడే దానికి. ముఖాలు చూపించిన మొగాడు ఏం మొగాడమ్మా? వచ్చి ఇంతసేపు అయింది, ఏదైనా కాఫీ నీళ్ళు వచ్చే రోజు. సారీ కూర్చోండి. హలో, హాయ్ డార్లింగ్, హౌ యూ? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడావంటే మూతి పని రాలగొడతా. ఊరు భాష మాట్లాడు. నువ్వు ఊళ్ళకెళ్ళి పోయిందానవా? అమెరికాలకెళ్ళి ఇప్పుడే వచ్చినట్టుంటారు. ఇది చదివింది 10వ తరగతి, దీన్ని నోట్లే. ఏమండి, కాఫీ తీసుకురండి, మా ఫ్రెండ్స్ వచ్చారు. కాఫీ తీసుకొస్తుండట, ఇప్పుడైనా మొహం చూడాల్సిందే. ఏమండి, ఇంకొకసారి అడుగుతున్నాను, మా ఫ్రెండ్స్ చూడొచ్చు కదా. నేను జాగ్రత్త వహిస్తున్నా. ఉల్లిగడ్డలు కోస్తుంటే కన్ను మనతోనే హెల్మెట్ పెట్టుకున్నా. నువ్వు ఆడదానవా మొగాడు రా ఉల్లిగడ్డలు కోయనికే? భార్యను ప్రేమించిన వాడు ఏదైనా చేస్తాడా? ఎడ్డిదానా? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది నాకు. వస్తే అవునే, నాకు కూడా అనిపిస్తుంది. నువ్వు ఏం కాదులే, ప్రపంచంలో మనిషికి పోలిన మనుషులు 7 ఉంటారు. అలాగే గొంతుకు పోల్చిన గొంతులు 7 గొంతులు ఉంటాయి. అవి అవన్నీ మనకి ఎందుకు? నీలాంటిదే పక్కింటికి పాలు పోయనిక పోతే ఎవరింటో లేపుకొని పోయిందంట. హలో బుజ్జి, హలో. మీ ఆయనకి ఇక్కడ యాక్సిడెంట్ అయిందమ్మా. అమ్మో, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. నా మగనికి యాక్సిడెంట్ అయిందంటే నేను పోతా. ఈ ఫోన్లో మనవై పోను, అలిగిపోను. సరే, నువ్వు కూడా వెళ్ళు. హలో, వి విల్ మీట్ అగైన్ రా. బేబీ, లవ్ యూ. ఐ లవ్ యూ. అయ్యో, 2 ఫ్రెండ్స్ వచ్చారు కానీ ఎవరూ చూడలేకపోయారు. నాకు అర్జెంట్ గా ఫోన్ వచ్చింది. ఆ ఫైల్ నేనే చూసుకోనట. ఒక్కసారి అలా పోయి ఇలా వచ్చేస్తా. అనకండి, ఇప్పుడు వేస్తా నేను. ఓకేనా? ఎలా వెళ్ళాలో ఏంటో మా ఇంటికి. బస్ స్టాప్. ఎక్కడికి వెళ్ళిపోయాను? మీరెక్కడికి వెళ్ళారండి? నేను బస్ స్టాప్ లో ఉండమని చెప్పి. నేను ఇక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్ళే చెలుపు నువ్వు మాయమైపోయాను. ఆటో, జాగ్రత్తగా వెళ్ళు. నేను ఆఫీస్ లో చిన్న పని ఉంది, అది చూసుకొని నేను వచ్చేస్తా. ఆటో అమ్మగారు వెళ్ళరా నువ్వు? అమ్మా, ఎవడున్నాడో ఎక్కడున్నాడో? అమ్మ, ఎవరు రా? నేను వచ్చా మనవయ్యా, నీ మొగుడే. ఓ దేవుడా, నా దేవుడా, నీ కాలు పక్కి కడిగి పోసుకుంటారా? నువ్వుకేమైంది? చచ్చిపోయిందంట ఫోన్ వచ్చింది. నీ పూజల కింద నాకేమన్నా అవుతుందా అని? ఒక నిమిషం ఆగు. ఆ నోట్ల మనవయ్య, ఆ దిక్కుల దీపంబడు, ఆ కొంపకరు వట్ట అన్ని గడ్డలు ఆడు ఫోన్ చేసినాన్ని. వీడే ఫోన్ చేసి వాడు పాపను వాడు పోతాడు. నువ్వు అర్థం చేసుకో. అటో ఒకే ఏరియాలో 3 ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తున్న సంగతి మీకు అర్థమైపోయింది అనుకుంటా. నీతివంతుడు. నీతివంతుడు అంటే బోర్డు పెట్టుకుపోతే నడవదమ్మా. ఇది నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటిది ఈ రోజు? తర్వాత ఏం జరిగిందంటారు? ఏం జరుగుతుంది? ఎప్పుడో రోజు దొరుకుతాడు, కూరలోకి ఎముక లేకుండా కొడతారు ముగ్గురు కలిసి. కొమరం, నువ్వు సూపర్, బాగుంది, ఎంటర్టైనింగ్. నాగబాబు గారు బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. ఒక మంచి సాంగ్ ని కూని చేస్తారా? ఇంకా లైఫ్ లో ఆ సాంగ్ చూస్తే మీ ఇద్దరే గుర్తొస్తారు తప్ప. బాహుబలి చూశారు కదండి. పెళ్లికి ముందు మగాడి పరిస్థితి ప్రభాస్ ఏనుగు ఎక్కటం లాంటిది. పెళ్లి తర్వాత మగాడి పరిస్థితి అనుష్క ప్రభాస్ ఎక్కటం లాంటిది. పచ్చేయటం
ఎందుకులే అని చెప్పి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూద్దామని ఇలా చూస్తే చచ్చిపోయిన మా నాయనమ్మ గుర్తొస్తుంది కానీ ఇది బతుకున్న దీని మీద మూడు రావట్లేదండి. ఈ జుట్టు ఇంత పొడవుగా ఉంటది, ఏం వాడతారు? ఉదయం లేస్తే తలస్నానం చేస్తానండి, మధ్యాహ్నం అంత ఆయిల్ పెట్టి మర్దన చేసుకుంటానండి. మరి రాత్రికి సవరం తీసి గోడకున్న కొక్కానికి తగిలిస్తుంది.